ఇదిగో నేను చెప్పా కదా గోరింటా దొరకట్లేదు, పెట్టుకోవాలి, ఆషాఢ మాసం కూడా అయిపోతుంది అన్నా కదా. మా ఫ్రెండ్ అడిగితే తీసుకొచ్చింది గోరింటాకు. ఇంకా అమ్మ ఇక్కడ మిక్సీ చేసేస్తుంది. కొంచెం వేసింది ప్రస్తుతానికి, మిక్సీ చేస్తుంది మా అమ్మ. ఇదిగో చింతపండు, పెరుగు, కొత్తి నలిగింది కదా, కొంచెం వేసుకుంటే కొంచెం కొంచెం వేసుకుంటా వేసుకోవాలా. ఒకసారి పెడితే నలగదు. ఇట్లా ఉన్న చెయ్యి ఇప్పుడు గోరింటా చెయ్యి ఇవ్వబోతుంది, రెడ్ కలర్. మీ అందరికి గోరింటాకు అంటే ఇష్టం కదండి? గోరింటాకు ఇష్టం లేదండి. ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకోవాలో తెలియదు కానీ ఆషాఢ మాసంలో గోరింటా మాత్రం పెట్టుకోవాలంటారు. ఏమా ఎందుకు పెట్టుకోవాలంటారు? గోరింటా పెట్టుకోవాలి ఆడపిల్లలు, మంచిది. తిప్పాలి ఇప్పుడు, తిప్పు తిప్పు తిప్పు. గోరింటాకు పండగ. అవును మరి అంతే, కొడితే కొట్టిని పట్టించుకోకర్లా. అసలు ముందు అవి గోరింటా పెట్టుకున్నప్పుడు అవి దగ్గరికి ఎందుకు వస్తాయి తెలియదు, ఊరికొచ్చి గిగుతా కొడతా ఉంటాయి. ఇప్పుడు ఇది దీన్ని మిక్సీ వేసి ఒక పట్టు పెడతాం. పట్టు మీన్స్ మిక్సీ వేసేసుకొని చేతి పట్టేద్దాం. బాగా పండే గోరింటాకు అయితేనేమో మన ఒంట్లో రక్తం ఉన్నా లేకున్నా పండిపోయేది. కొంచెం పండన్న గోరింటాకు ఉంటేనో మన ఒంట్లో రక్తం లేకపోతే చాలా తక్కువగా పండిద్ది. అది ఇది బాగా పండేది అంటున్నావుగా, చూద్దాం. ఫ్రెండ్ చెప్పినట్టు నాకు బాగా పండిద్దని చూసా. అమ్మాయి కూడా చేయి పెట్టుకుంది, ఎర్రగా ఉంది. ఇంకా అడిగేసా నాకు తీసుకురావు గోరింటాకని. మన ఒంట్లో వేడి ఎక్కువ ఉన్నా కూడా బాగా ఎర్రగా వచ్చి తర్వాత నల్లగా అయిద్ది, కొంచెం నల్లగా అయిద్ది. చేకొచ్చుకుంటాం. ఒక ఆషాఢ మాసం దొరికితే మట్టికి గోరింటా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మన ఒంట్లో వేడి అనేది అతికి వేడి ఉండిద్ది కదా, కొంతమంది వేడి ఒళ్ళు ఉండిద్ది. అట్లాంటి వాళ్ళు వారానికో 10 రోజులకో పెట్టుకుంటే ఆ వేడి అనేది తగ్గిద్ది. ఆకు దొరికితే మటుకు పెట్టుకోండి. మా అమ్మ మిక్సీ చేస్తూనే ఇది పండింది. గోరింటా ఆకు మంచిదేనండు, పండిందు కానీ బాగా పండినా చూడాలక. అదే మా అమ్మ అయితే చిన్నప్పుడు రోజుల్లో బాగా రుబ్బిద్దంట. నేను ఆనియన్స్ కట్ చేస్తా, ములక్కాయలు కట్ చేస్తా అండ్ కరివేపాకు తీసుకున్నా. ఇప్పుడు నేను ఒక పత్ర పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని తాలింపు వేసేసుకొని ఇంకా వాటిని దాంట్లో వేసి మగ్గ పెట్టేస్తా. ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు దీంట్లో నేను తాలింపు వేసేసుకొని సాల్ట్, పసుపు వేసేసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసి మొత్తం అలా ఒకసారి కలగలిపేసి మూత పెట్టేసి మగ్గనిచ్చేస్తుంది. సో ఈరోజైతే మాకు ఈ ఉల్లిపాయ ఎగురు అంటే ములక్కాయ ఉల్లిపాయ ఎగురు కదా. మా కర్రీస్ అయితే ఇవి. మీ కర్రీస్ ఏంటో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఉంటానండి, మళ్ళీ మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. సో ఇంకా ఉల్లిపాయ కూర ములక్కాయ ఎగురు అయితే అయిపోయిందండి. ఎమ్మి ఉల్లిపాయ ఎగురు, ఉల్లిపాయలు అండ్ ఎగ్స్ అయితే దీంట్లో వేసుకోవట్లా, విడిగా తింటాం. బాయిల్ చేస్తా కదా నేను. ఇదిగోండి అమ్మాయి గోరింటా పెట్టుకుంది. అమ్మాయి ఏం డిజైన్ పెట్టాను, మామూలు సింపుల్గానే. పర్వాలా, కొంచెం బాగానే పండింది. బాగానే పండిందా? ఏది గోరింటాకు గోల. అది చేతి తక్కువ చేయట్టు పెట్టి
అడ్డబెట్టు. రెండు చేతులు చడబెట్టు.